హలో అండి. నమస్తే. మనుషుల్లో రకరకాల పిచ్చోళ్ళుంటారు గదండీ! కొంతమందికి బట్టల పిచ్చి, కొంతమందికి బంగారం పిచ్చి, కొంతమందికి తిండి పిచ్చి. అలాగే నాకి కూడా ఈ మొక్కల పిచ్చండి. ఇంటి ముందు మొక్కలు పెంచుకొని, వాతావరణం పచ్చగా చూడటానికి ఆహ్లాదకరంగా, రంగులు రంగులుగా ఉంచుకోవటం అన్నా, ఉండడం అన్నా చాలా ఇష్టము. కానీ మేముండేది ఇలా రెంట్ హౌస్ కాబట్టి, ఇంటి ముందు ఇలా చిన్న చిన్న కుండీల్లో పెంచుకుంటున్నాను. మొక్కలు పెంచుకోవడానికి మన సొంత ఇల్లే కావాలని ఏం లేదు కదండీ! ఇలా రెంట్ హౌస్ అయినా ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ ఉంది మాకు. ఇలా కుండీల్లో మొక్కలు పెట్టుకొని పెంచుకుంటున్నాను. నా ఇష్టాన్నయితే ఇలా తీర్చుకుంటున్నాను. అండ్ ఇది పసుపు మందారం ఎంత బావుందో. చుట్టూ పసుపు మధ్యలో రెడ్. 2 పూలు పెట్టినా దేవుడి పటాలకి ఎంత కళగా ఉంటుందో. ఇదొచ్చేసి కాశ్మీరీ రోజండి. ఇది కూడా చూడండి ఒక్క మొక్కేసుకుంటే చాలు. శుక్రవారం పూజకి పూలైతే బాగొస్తాయి గులాబీలు. వీటికి నేను స్పెషల్‌గా మందులంటే ఎరువులు గానీ, మందులు గానీ ఏమి ఎయ్యనండి. మనం మామూలుగా కిచెన్‌లో బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి గదా! ఆ వాటరు, కూరగాయల తొక్కలు అవి వేస్తాను సాయంత్రం పూట. అన్నీ ఒక గిన్నెలోకి వంచేసుకొని ఈ సాయంత్రం ఈ మొక్కలకి పోస్తాను. అవే చాలండి. పూలైతే బాగా పూస్తున్నాయి. అవేస్తే సరిపోతుంది. ఇలా మన చేతులతో మనం పెంచుకున్న పూలతోటి దేవుడికి పూజ చేసుకున్నా గానీ చాలా తృప్తిగా, ఆనందంగా ఉంటుంది గదండీ! చూడండి ఇవొచ్చేసి పెద్ద కనకాంబరాలు. వీటిని గూడా బకెట్‌లో పెట్టుకున్నానండి. పెరుగు బకెట్లుంటాయి గదా! వాటిలో పెట్టుకున్నాను. ఇది స్టార్టింగ్‌లో మేమొచ్చినప్పుడు ఇక్కడ ఒక్క మొక్కుందండి. దాని విత్తనాలు తీసి ఇలా మొత్తం చాలా మొక్కలు స్ప్రెడ్ చేశాను. ఇలా అన్నీ డబ్బాల్లోనే పెట్టేసుకున్నాను. ఇదేమో బంతి నారు బయట మార్కెట్‌లో తెస్తే ముద్ద బంతని ఇచ్చారు. కానీ తీరా ఇది పువ్వులు పూసేసరికి చూడండి బంతనేది ఇలా ఉంది. ఇదేందో బియ్యపు బంతి అంటారంట. తర్వాత ఇవి చిట్టి చామంతి. ఇప్పుడిప్పుడే మొగ్గలున్నాయి. ఇందాక కుండీలో ఉంది గదండీ! ఆ అంటు తీసుకొచ్చి ఇక్కడేసాను. ఇదొక్కటేనండి బంతి మొక్కల్లో తెచ్చిన మొక్కల్లో ఈ సంవత్సరం ఇదొక్కటే ముద్ద బంతయింది యెల్లో కలర్‌ది. ఇంకా ఆ చిట్టి చామంతి పూలన్నీ కోసుకొని ఇలా మాల కట్టుకొని అమ్మవారి పటానికేసుకున్నాను. చూడండి ఎంత బావుందో చూడటానికి. ఎంత కళగా ఉందో. యెల్లో ఇంకా రెడ్ కాంబినేషన్ చూడండి ఎంత కళగా ఉందో. పూజకైతే ఈ పూలే సరిపోతాయండి. ఇంక కొనక్కర్లేదు. ఇంకా పెట్టుకోవడానికి గూడా ఉంటాయి. కనకాంబరాలు పెట్టుకోవడానికి. ఇలా పూజకి మందారాలు, చామంతులు, గులాబీలు అన్నీ ఉన్నాయి. సరిపోతాయండి. కుండీల్లో వేసుకున్నా చాలు. ఇంకా 2 తులసి మొక్కలున్నాయండి. గుబురుగా పెరిగినియి. రెండే వేశాను. వాటిని శనివారం ఇలా కట్ చేసుకొని వెంకటేశ్వర స్వామికి తులసి మాల గూడా సరిపోతుందండి ఈ పటానికి. మాకైతే సెపరేట్‌గా పూజ గది అంటూ ఏం లేదండి. అందుకనే పటాలైతే చాలా తక్కువ పెట్టుకున్నాను. ఒక 2, 3 పటాలు మాత్రమే ఉన్నాయి. ఈ మందార పూలు 2 పెట్టినా చాలండి. కళగా ఉంటుంది. నిండుగా ఉంటుంది పటాలకైతే. మీలో గూడా నాలాగా ఇలా మొక్కలు పిచ్చోళ్ళున్నారండి ఎవరన్నా? ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇంకా ఈ వీడియో అయితే ఇప్పటిది కాదండి. ఒక 2 మంత్స్ బ్యాక్ ఓల్డ్ వీడియో ఉంటే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.